నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతే పనులు పక్క స్టేట్కి వెళ్ళిపోతే ఇక్కడ పనిచేసిన డెవలప్ అని చెప్పి మా డీసీపీ వెళ్ళనవలేను. అంటే అంత పని రాసిస్తుంది మనల్ని, పని చేస్తే అంత పిచ్చి పట్టినట్టు చేసేటోడు అనమాట. సో అంత అంటే రోడ్లు ఊడ్చే పని ఇచ్చినా కూడా ఎవడబ్బా ఊడ్చాడన్నట్టు ఉండాలి. అట్లాంటి ఒక ప్యాషన్తో పనిచేయండి సార్. నేను స్టార్ ఉన్నా, గోల్డ్ ఉన్నా, డైమండ్ ఉన్నా, ఏ పిన్ కాదు, 5% ఉన్నా, డియూసీడ్ ఉన్నా, ఇద్దరు ఒకటే. కండిషన్ అనేది బిజినెస్ మెంటాలిటీలో ప్రాబ్లం వస్తుంది. నేను చెప్తున్నా కదా, మెంటాలిటీ అంటే మీకు చాలామంది అనుకుంటారు, నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నారో మీ పెయిన్ఫుల్ డ్రీమ్ ఎట్లా ఉందో, మీ యొక్క స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రీమ్ ఎట్లా ఉందో అట్లాంటి డ్రీమ్ ఉందా లేదా, అదే డ్రీమ్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది మీరు ఎప్పుడైతే హ్యాండిల్ చేయగలుగుతారో. లేకపోతే మీ బిజినెస్ ఎట్లుంటుంది అనుకుంటే ఆ స్వామీజీ లెక్క అంతా 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 ఇట్లా ఉండొద్దు. అర్థమైందా? నేను చెప్తున్నా నేనేంటంటే సత్సంగ లెక్క మీరు మహర్షి లెక్క అయిపోయింది, ఇప్పుడు కాదు. సో బిజినెస్ చేసే క్రమంలో చాలా రకాల తప్పులు చేయాలి. మీరు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి కూడా. మీరు ఏ తప్పు చేయట్లేదంటే ఏ కొత్త పని చేయట్లేదు అన్నట్లు లెక్క. ఏ తప్పు చేయట్లేదు, ఎవరైనా చేయట్లేదు అంటే నేను చెప్తున్నా మీరు పని చేయట్లేదు, మీరు కొత్త పని చేయట్లేదు అన్నట్లు లెక్క. బిజినెస్లో ఏం మూమెంటం లేదన్నట్లు లెక్క. కానీ అది మళ్ళీ ఒక్కసారి జరగకుండా చూసుకోవాలి. సో బిజినెస్లో 3 రకాల బిజినెస్ మెంటాలిటీ ఎట్లా ఉండాలి. ఫస్ట్ మెంటాలిటీ వచ్చేసి లేబర్ మెంటాలిటీ. ఈ రోజంతా పని చేస్తాం, డబ్బులు కావాలి, కూలీ మైండ్ సెట్, దీన్ని లేబర్ మైండ్ సెట్ కూడా అంటాం. రెండో మైండ్ సెట్ వచ్చేసరికి మనకు ఎట్లా ఉంటుందంటే శాలరీ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళు నెలంతా పని చేస్తారు, జీతం గురించి వెయిట్ చేస్తారు. సో చాలా మంది అడుగుతారు, సార్ నాకు నేను నెలంతా కష్టపడ్డా సార్, నాకు చెక్ వచ్చే 400, 500. 400, 500 తక్కువ. ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, కొంతమంది లీడర్స్, డియూసీడీ లీడర్స్, వాళ్ళు ఫస్ట్ మంత్ చెక్లు 25 రూపాయలు ఉన్నాయి. 25 రూపాయలు ఇచ్చి 13, 14 లక్షలు సంపాదించే లీడర్స్ ఉన్నారు ఇక్కడ. మనకు 25 రూపాయలకి నువ్వు ట్యాక్స్ చెప్పడం పోతే నీకు 20 లక్షలకు వస్తుంది. నాకు తెలియదు కానీ ట్యాక్స్ అనేది నీకు వరం, ట్యాక్స్ అనేది నీ స్నేహితుడు. నువ్వు ట్యాక్స్ ఎవరికైనా చెప్పలేదనుకో నీ స్నేహితుడు నువ్వు మర్చిపోయినట్టు లెక్క. నువ్వేం చేస్తున్నావు అనుకో, ట్యాక్స్ అనే స్నేహితుడిని వదిలేసి కంప్లైంట్ అనే ఒక ఫ్రెండ్ని నువ్వు ఏం చేస్తున్నావు పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. ఈ కంప్లైంట్ బాక్స్ పట్టుకొని ఇలా తిరుగుతూ ఉన్నాం, ఇక్కడ పక్కన పెట్టుకుని. ఈ కంప్లైంట్ బాక్స్ వచ్చేసరికి ఏం చేస్తాడంటే నేను పట్టుకుని వచ్చి ఇట్లా నేనేం చేస్తాను, నీ మైండ్లో ఈ 600 ఫోన్ల మైండ్లో ఏం చేస్తాడంటే నీకు మ్యాజిక్ చేస్తాడు. నేను ముందుకు వెళ్ళనివ్వకుండా మ్యాజిక్ చేస్తాడు. అర్థమైందండి? సో మీకు ఈ కంప్లైంట్ ఫ్రెండ్ని పక్కన పెట్టి థ్యాంక్స్ అనే ఫ్రెండ్ని పక్కన పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు వెళ్ళాలనుకుంటే ఈ బిజినెస్లో మీకు అనుకుంటా మీ సీడీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు వరకు మీ థ్యాంక్స్ అనే ఫ్రెండ్ని పట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇదేయాలనుకుంటే తర్వాత మీకు ఇప్పుడు వెంకీ సినిమాలో ఒకటి ఉంటుంది, నాయన 40 సంవత్సరాల వరకు నీకు కంటికి పేదరికం అస్సలు మామూలు కష్టాలు ఉండవు నాయన అనుకో చెప్తాడు. అంటే మరి తర్వాత స్వామి అనుకోనంటే ఆ తర్వాత అలవాటు అయిపోతుంది స్వామి, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది నాయన అంటాడు. అట్లా మన థ్యాంక్స్ అనేది అలవాటు అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, నాకు హిందీ రాకపోవడం అనేది నాకు చాలా వరం. నాకు ఎందుకు అనుకుంటే భార్య సార్తో ఏదైనా మాట్లాడితే ఓన్లీ ఏం చెప్తారంటే నా అచీవ్మెంట్ మాత్రం మాట్లాడతా, అది కూడా ఓన్లీ గోల్డ్ అయినా సార్, స్టార్ అయినా, డైమండ్ అయినా, ఈ పిన్ కూడా చెప్తాను నేను. నాకు ఒక వరం అది అయిపోయింది. ఎందుకనుకుంటే సార్తో ఎప్పుడు మాట్లాడిన అచీవ్మెంట్, ప్రోగ్రెస్, గ్రోత్, ఈ 3 పదాలు వాడతాను. నాకు తెలియదు కంప్లైంట్ బాక్సులు తయారవుతారు కొంతమంది. దౌర్భాగ్యం అది. కంప్లైంట్ అనేది మన శక్తిని హరించేస్తుంది, మన యొక్క ఎనర్జీని హరిస్తుంది. మీకు తెలియదు, ఒక కంప్లైంట్ ఇచ్చి చూడండి మీ యొక్క ఐక్యూ యూక్యూ అనేది దెబ్బతింటుంది. నేను అందుకే కంప్లైంట్ ఇవ్వను. నేను మౌన ముని లెక్క ఉంటాను, నేను ముని లెక్క ఉంటా. ఏమి కంప్లైంట్ చేయను, ఎప్పటి మీద కంప్లైంట్ చేయను. ఓకే ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఒక మార్చుకోవాలిస్తే మార్చుకో, లేకపోతే నేను చెప్తాను నా అంతా నేను మార్చుకోవడానికి రెడీ ఉన్నా, బిజినెస్ మెంటాలిటీ రెడీ ఉన్నా. నేను చెప్తున్నా కదా, ఒక్క క్షణం బిజినెస్ గురించి ఏదైనా ఉపయోగపడుతుంటే ఆ క్షణమే నేను ఇమీడియట్గా 200%, 300%, 1000% మార్చుకుని పెడతాం. చాలా మందికి తెలియదు. కొంతమంది నాకు నా పేరు కూడా కొంత ఏరియాలో లీడర్స్ తెలియదు. ఎందుకు అనుకున్నంటే
కొంతమంది లీడర్స్ దౌర్భాగ్యం ఏంటంటే నీ టీయూసీ విషయం కూడా వాళ్ళకి బయటకు ఎవరు చెప్పరు. అట్లాంటి దౌర్భాగ్యాలు కూడా లీడర్స్ ఇక్కడ మన దగ్గర కొంతమంది దగ్గర ఉన్నారు. అట్లాంటి చేయొద్దు. ఇది కంప్లీట్ బిజినెస్ మెంటాలిటీలో ఇది చాలా పవర్ఫుల్. మీకు కావాలంటే మీకు గుడ్ వైబ్స్ అని గుడ్ హెల్త్ అని ఒక బుక్ ఉంటుంది. మంచి కంపెనీలు మంచి జీవితం. ఆ బుక్లో నేను చదివాను. మనం ఎప్పుడైతే ఒక విషయం మన నోటి నుంచి వచ్చే పదం ఏదైతే ఉందో ఆ పదం సృష్టిలోకి వెళ్ళి మన ఒక కొన్ని వందల రెట్ల రూపంలో మనకు బయటకు వస్తుంది. మనం ఏం చేస్తున్నాం అనుకుంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా మనకి ఇప్పుడు బాధ్యత చెప్పారు కదా, ఏదైనా కర్మన్యే వాధికారిస్తే మా ఫలేచు కదాచన, మీరు ఏం చేసినా తిరిగి వస్తుంది. నేను అందుకే చెప్తున్నా కదా, ఎవరిపైన కూడా నెగిటివ్ కానీ మనకు కంప్లైంట్లు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మనకు ఆల్రెడీ ఉంది. నో కంప్లైంట్, నో క్రిటిసిజం, నో కండెమ్. ఈ 3 పదాలు మనం వదిలేసి ఏం చేస్తున్నాం అనుకుంటే ఎప్పుడు చూసినా కంప్లైంట్ బాక్స్. ఏందో సార్ నాకు సీట్ దొరకలే, ఏందో సార్ మరి నాకు ఇక్కడ ఏది దొరకలే, నా సీట్ నాకు అక్కడ దొరకలే. ఇప్పుడు చాలా మంది యూసీ సీట్లు దొరకలే, కంప్లైంట్ చేసుకుని పోతే బిజినెస్ ఎక్కడికి వెళ్తాం మనం. ఇది బిజినెస్ మెంటాలిటీలో వెరీ ఇంపార్టెంట్. మన డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటంటే నేను చెప్తున్నా రంగురంగులు బట్టలు ఇస్తారు. బిజినెస్లో వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో నేను పోలీస్ ఆఫీసర్గా డ్రెస్ వేసుకున్నా, పైన టీషర్ట్ వేసుకుంటా, కింద కట్టేసుకున్నాం అనుకున్నాను టప్ కొడతాడు. నేను ముందు ఒక రోజు వెళ్ళి పనిష్మెంట్ ఇస్తాడు. మన వాళ్ళు కొంతమంది నాకు తెలిసి కొంతమంది అప్ టు టీయూసీడీ లీడర్స్ కూడా కొంతమందిని చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ రైట్. అర్థమవుతుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్లో మనం ఎప్పుడు కూడా క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఎప్పుడైతే మిస్ అయిపోతామో ఆ రోజు మీ సక్సెస్ అనేది మీ దగ్గర నుంచి మిస్ అయిపోతుంది. సెల్ఫ్ డిసిప్లైన్ ఇస్ వెరీ పవర్ఫుల్. సో ఇప్పటి నుంచే కాదు, ఇప్పటి వరకైనా అర్థమవుతుందా? అల్టిమేట్గా గుర్తుపెట్టుకోండి, మీ ప్రయారిటీ వచ్చేటప్పుడు మీకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ గురించి చాలా మంది వెయిట్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, ఈరోజు పురుషోత్తమ దాస్ అనే వ్యక్తి